ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన ఏ పరిస్థితిలో నేను ఇరుక్కున్నా, ఏ పరిస్థితి గుండా నేను వెళ్తున్నా తండ్రి, నిన్ను మాత్రం విడవనయ్యా. రక్తము చెందిన సాక్షిగా ఉంటాను. నిశ్చయం, ఇది నిశ్చయమే. రక్షకుడా యేసునాథా, నీకే ఆరాధన, నీకే మహిమ అంటూ అందరం కలిసి మనస్ఫూర్తిగా హృదయాంతరంగా ఉంచి ఆయన మంచితనాన్ని బట్టి ఆరాధిద్దామా? స్వరాలు విప్పి కీర్తిద్దామా? ఎన్నెన్నో ఇక్కట్లు వచ్చిన నిన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. మరోసారి ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము సాక్షిగా నుండు నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా నుండు నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. మనస్ఫూర్తిగా ప్రియుడని ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడని ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. మంచివాడా మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా.
సాధారణంగా మనం అంటూ ఉంటాం, దేవుని చేత అభిషేకించబడినటువంటి సేవకుని జోలికి మనం వెళ్ళడం క్షేమం కాదు అని చెప్పి. సౌలు మంచివాడా? కాదు. సౌలు బహు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. దేవుని చేత అభిషేకించబడినటువంటి దావీదునే చంపడానికి పరుగులు తీస్తున్నాడు. వాస్తవంగా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే సౌలు దురాత్మ చేత నడిపించబడుతున్నాడు. దురాత్మ పట్టిన వాడిగా మనం అనేక సందర్భాల్లో చూసాం. దురాత్మ ఆవరించినప్పుడే కదా దావీదు వచ్చి వీణ వాయించేది. అనగా దురాత్మ చేత నింపబడినవాడు, దురాత్మ చేత నడిపించబడుతున్నవాడు. అయినప్పటికీ కూడా దావీదు సౌలును ముట్టే ప్రయత్నం చేయలే. ఒకే ఒక కారణం ఏమిటంటే దేవుడు సౌలును అభిషేకించాడు. దేవుడు అభిషేకించినటువంటి సౌలును, రాజును నేనేమాత్రము ముట్టకూడదు. కల్వరి టెంపుల్ సంగమా, దేవుడు ఏర్పరచుకున్న, దేవుడు అభిషేకించిన సేవకును గూర్చి ఏ రోజు ఎప్పుడూ కూడా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేయకండి. వారి గురించి చెడుగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. వారిని మనసులో కూడా ద్వేషించే ప్రయత్నం చేయకండి. ఆ సేవకుడు మంచివాడు కాకపోవచ్చు, ఆ సేవకుడు తప్పుడడుగులు వేసిన వాడు కావచ్చు. దానికి తీర్పు తీర్చాల్సింది మనం కాదు, దానికి తీర్పు తీర్చాల్సింది దేవుడు. మనం చేయగలిగింది అలాంటి సేవకుని గురించి మనం తెలుసుకున్నప్పుడు ప్రార్థన చేయటం. సాక్ష్యం పాడు చేసుకుంటున్నా, సంఘాన్ని పాడు చేసుకుంటున్నా, సేవను పాడు చేసుకుంటున్నా, సేవకుడిని కానీ సంఘ కాపరిని కానీ ఎప్పుడైనా మీరు చూసినప్పుడు సాధ్యమైనంత వరకు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. త్వరగా తన తప్పును తెలుసుకొనిలాగునా, పశ్చాత్తాపడులాగునా, పరిశుద్ధంగా సేవ చేయలాగునా ఆ సేవకుని కోసం ప్రార్థన చేయటం మంచి అలవాటు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను సహోదరి సహోదరులు, ఎవరైనా బాగుపడుతున్నా, ఎవరైనా విజయం సాధిస్తున్నా, ఎవరైనా ఉన్నత స్థితికి వెళ్తున్నా, ఎవరైనా 10 మంది గుర్తింపు పొందుకుంటున్నా, ఓర్వలేని మనసు కానీ, అసూయ చెందేటటువంటి హృదయం కానీ, బురద చల్లాలి అనే మనస్తత్వం కానీ ఉన్నట్లయితే అది మనకే ప్రమాదం. సౌలు కలిగి ఉన్న ఆ మత్సరము, సౌలు కలిగి ఉన్నటువంటి ఆ అసూయ తన ఎముకలకే కుళ్ళు తీసుకొచ్చింది. తన పరిపాలనను కుళ్ళు పట్టే విధంగా చేసింది. చివరికి మేలు చేసిన వాడికే కీడు చేయాలి అని చెప్పి సౌలు పరిపాలన పక్కన పెట్టేశాడు, పదవిని పక్కన పెట్టేశాడు. ఒకే ఒక పని పట్టుకున్నాడు. ఏమిటయ్యా అంటే దావీదును చంపేసేయాలి. అసూయ నీ బాధ్యతలను మర్చిపోయే విధంగా చేస్తుంది. అసూయ నువ్వు ఏ స్థానంలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో గుర్తించకుండా చేస్తుంది, దిగజారిపోయే విధంగా చేస్తుంది, దిక్కుమాలిన వాడిగా చేసేస్తుంది. సౌలు తన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోవాల్సిన అవసరంలా ఒక్కసారి ఎదురు తిరిగాడంటే సౌలు అడ్రస్ కూడా ఉండడు. కానీ దావీదు తన శరీరానికి లోపడకుండా ఆత్మకు లోపడ్డాడు, ఆత్మీయతకు లోపడ్డాడు. కానీ సౌలేమో ఆత్మీయతకు లోపడకుండా తన శరీరానికి లోపడ్డాడు. అనగా సౌలేమో శరీరానుసారుడు, దావీదేమో ఆత్మానుసారుడు. సౌలేమో సైతాను చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటే దావీదేమో దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. సౌలు గర్వంతో నాశనానికి కొని తెచ్చుకుంటున్నాడు, దావీదేమో దీనత్వంతో దేవుని యొక్క మన్ననను పొందుకుంటున్నాడు. దావీదుకున్న వ్యక్తిత్వం దీనత్వం. దీనత్వము అనంటే అది బలహీనత్వము కానే కాదు. చాలామంది అనుకుంటారు ఎవరైనా తమను తాము తగ్గించుకుంటే, దీనత్వాన్ని కనపరిస్తే అది బలహీనత ఏమో అనుకుంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే మీక్నెస్ ఇస్ నాట్ ఎ వీక్నెస్. సాత్వికత్వము, దీనత్వము అనేది బలహీనత కాదు. బలము కలిగి ఉండి కూడా తగ్గింపు తత్వాన్ని కలిగి జీవించటం అది అద్భుతం.
దావీదుకున్న లక్షణం అదే.